రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం గత ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఏపీ ఎన్జీఓ సంఘం ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెవి శివారెడ్డి అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సమస్యలు తదితర అంశాల మీద చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీ జేఏసీ సెక్రటేరియట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఎన్జీఓ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ విద్యాసాగర్ ను రాష్ట్ర జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. అనంతరం గాంధీనగర్ లోని ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తయినప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల అంశాల మీద దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వంతో ఇప్పటి వరకు సామరస్యపూర్వకంగా వివరించిన తమ ఆర్థికేతర సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నామన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం తమ సమస్యలపై ఏదైనా కార్యాచరణ ప్రకటిస్తుందేమోనని ఎదురు చూశామన్నారు. ప్రభుత్వం వ్యవహార శైలి ఇలాగే ఉంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లలో అసంతృప్తి దారితీస్తుందన్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తుత పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవలసిన ముఖ్యమైన అంశాలు వంటి వాటిపై జేఏసీ సెక్రటేరియట్ సమావేశంలో చర్చించామన్నారు. ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని ఉద్యోగులను కూడా ప్రజల్లో భాగంగా గుర్తించాలన్నారు. వారి సమస్యలపై కార్యాచరణ సిద్ధం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిమ్మట 1వ తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లించడం తప్పితే ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనాలు కలగలేదని తెలిపారు. ఇంతకు మించి ఇంకొక అడుగు కూడా వడలేదన్నారు. ఉపాధ్యాయుల కార్మికుల జేఏసీ సెక్రటరీ సమావేశం ఉదయం ఏపీ ఎన్జీఓ థర్డ్ బ్లాక్లో ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు విస్తృత సమావేశం జరిగింది. ఉద్యోగులు ఉపాధ్యాయుల కార్మికులకు రావాల్సిన బకాయిలు, పెండింగ్ బిల్లులు తదితర అంశాలన్నిటిపైన కూడా సుదీర్ఘంగా జేఏసీ సెక్రటరీ సభ్యులందరం కూడా చర్చించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి కొన్ని తీర్మానాలు చేసుకొని ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇవ్వాలనుకున్నాం. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు కూడా మెమోరాండం ఇవ్వడం, ఆ తీర్మానాలన్నిటి కూడా ఇప్పుడు మీ ముందర తెలియజేస్తాం. ప్రస్తుతం ఇమీడియట్గా 12వ పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేయాలి. కమిషన్ అపాయింట్ అయిన తర్వాత మాకు ఐఆర్ 29% అమలు చేయాలి పిఆర్సీ వచ్చేలోపు. అదేవిధంగా జీపీఎఫ్, ఏపీజెల్ఐ, సరెండర్ లీవులు ఇవన్నీ కూడా ప్రభుత్వం గత ప్రభుత్వంలో మా డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకొని పెండింగ్ పెట్టిపోయింది. దాదాపు ప్రభుత్వమే 29,000 కోట్ల దాకా ఉన్నాయని చెప్పింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇంతవరకు ఉద్యోగుల పక్షాన ఒక అడుగు కూడా ఈ ప్రభుత్వం ముందుకు పడలేదు. మేము కూడా కొత్తగా ప్రభుత్వం వచ్చేది 3 నెలలు 6 నెలలు వెయిట్ చేద్దామని దాదాపు 9 నెలల సమయం ఈ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మా ఉద్యోగులు ఉపాధ్యాయుల కార్మికులు అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. వస్తానే ఐఆర్ ఇస్తానని చెప్పారు, మంచి పిఆర్సీ ఇస్తానని చెప్పారు, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఏ ఒక్క సమస్య ఉద్యోగులు ఉపాధ్యాయ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదు. మరి కింద స్థాయి నుంచి మా పైన తీవ్ర ఒత్తిడి వస్తుంది. ప్రభుత్వం దృష్టి కూడా తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా మేమందరూ కూడా చర్చించుకొని ఈ డిమాండ్ అన్ని కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పి తెలియజేయడమైంది. దాదాపు ఈ ప్రభుత్వంలో 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 1/1/2024 నుంచి 1/7/2024, 1/1/2025 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా పెండింగ్ ఉన్న డిఏలను ప్రభుత్వం మంజూరు చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం